ఏపీలో ఆగస్టు 1న ప్రధాని మోడీ పర్యటన, భోగాపురం ఎయిర్పోర్ట్ను ప్రారంభించనున్న పీఎం. ఢిల్లీలో బిజీగా సీఎం రేవంత్, రెండో రోజు కొనసాగుతున్న పర్యటన. ప్రధాని మోడీ అధ్యక్షతన ఎన్డీఏ పార్లమెంటరీ పార్టీ సమావేశం, పార్లమెంటు ఉభయ సభల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చ. సీనియర్ నటి పావల శ్యామల కన్నుమూత, ఉస్మానియా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస. నేషనల్ హెరాల్డ్ కేసులో సోనియా, రాహుల్కు ఢిల్లీ హైకోర్టు నోటీసులు, ఈడీ పిటిషన్పై సమాధానం ఇచ్చేందుకు 3 వారాల సమయం. సింహాచలంలో వైభవంగా ప్రారంభమైన గిరి ప్రదక్షిణ, మహాయాత్రకు వివిధ రాష్ట్రాల నుంచి భారీగా తరలివస్తున్న భక్తులు. ఏపీలో గవర్నర్ కోటాలో ఖాళీ అయిన 2 ఎమ్మెల్సీ స్థానాలు, టీడీపీలో పదవుల రేసులో 20 మందికి పైగా ఆశావాహులు. డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పంపిణీలో కాంగ్రెస్ మోసం చేస్తుంది, కాంగ్రెస్ పార్టీపై కూకట్పల్లి ఎమ్మెల్యే కృష్ణారావు ఆగ్రహం. భోగాపురం ఎయిర్పోర్టుకు అల్లూరు సీతారామరాజు పేరు ఖరారు, ఉత్తరాంధ్రకు కీలక మైలురాయిలుగా నిలుస్తుందన్న సీఎం చంద్రబాబు. జూనియర్ ఎన్టీఆర్ భుజానికి గాయం, 8 వారాల పాటు విశ్రాంతి అవసరమన్న వైద్యులు. తెలంగాణలో కొత్తగా ఫ్యామిలీ రిజిస్టర్ సర్టిఫికేట్, మీ సేవ కేంద్రాలు, ఆన్లైన్లో దరఖాస్తులకు అవకాశం. రంగారెడ్డి జిల్లా ఖానాపూర్లోని పోచమ్మ తల్లి గుడిలో దొంగల బీభత్సం, అమ్మవారి బంగారం, వెండి ఆభరణాలు ఎత్తుకెళ్లిన దుండగులు. యాదగిరిగుట్టలో విద్యార్థుల సమస్యలపై కాంగ్రెస్ ఆందోళన, ఢిల్లీలో జరిగిన లాఠీ చార్జ్ను నిరసిస్తూ కొవ్వొత్తుల ర్యాలీ. కృష్ణా జలాల పంపిణీపై కర్ణాటకకు చుక్కెదురు, గెజిట్ ప్రచురణపై కర్ణాటక విజ్ఞప్తిని తోసిపుచ్చిన సుప్రీంకోర్టు. తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ, శ్రీవారి సర్వ దర్శనానికి 15 గంటల సమయం. ఉత్తర ఈశాన్య తెలంగాణ జిల్లాలకు ఎల్లో అలర్ట్, నేడు హైదరాబాద్లో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం. బంగాళాఖాతంలో కొనసాగుతున్న వాయుగుండం, ఏపీలోని శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ, అల్లూరు, పోలవరం, గోదావరి జిల్లాల్లో భారీ వర్షాలు. జూరాల జలాశయానికి కొనసాగుతున్న వరద, ప్రస్తుతం 29,768 క్యూసెక్కులుగా ఉన్న ఇన్ఫ్లో. దేశీయ మార్కెట్లో స్వల్పంగా పెరిగిన బంగారం ధరలు, హైదరాబాద్లో 1,45,870కి చేరిన స్వచ్ఛమైన పసిడి ధర. పశ్చిమ మధ్య రైల్వేలో తాత్కాల్ టికెట్లపై కొత్త రూల్స్, ఆగస్టు 1 నుంచి టోకెన్ల జారీ సమయాల్లో మార్పులు. పాక్ ఆక్రమిత కశ్మీర్ ఎన్నికల్లో రక్తపాతం, 1 మృతి, 10కి గాయాలు. ఇరాన్తో చర్చలు సానుకూలంగా సాగుతున్నాయన్న ట్రంప్, చర్చలు విఫలమైతే మళ్లీ సైనిక దాడులు తప్పవని హెచ్చరిక. కామన్వెల్త్ 2026లో భారతీయుల అద్భుత ప్రదర్శన, అథ్లెటిక్స్, పారాథ్లెటిక్స్, వెయిట్ లిఫ్టింగ్లో 6 పతకాలు సొంతం.